హలో ఆల్, ఈరోజు ఈ వీడియోలో కాఫీ పౌడర్తో మంచి ఫేస్ మాస్క్ చూపించబోతున్నానండి. ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఈ ఫేస్ మాస్క్ బాగా యూజ్ అవుతుందండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ దీనికి కావాల్సింది కాఫీ పౌడర్ అండి. ఈ కాఫీ పౌడర్ వల్ల మన ఫేస్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎటువంటి స్కిన్ టైప్ వాళ్ళైనా ఈ కాఫీ పౌడర్తో ఫేస్ ప్యాక్స్ వేసుకోవచ్చండి. ప్రజెంట్ నేనైతే ఆయిలీ స్కిన్ వాళ్ళకి మంచి ఫేస్ మాస్క్ అయితే చూపించబోతున్నానండి. ఈ కాఫీ పౌడర్తో ఒక బౌల్ తీసుకొని దీనిలో 1 స్పూన్ కాఫీ పౌడర్ వేసుకోవాలండి. ఈ కాఫీ పౌడర్ అనేది మన ఫేస్ని చాలా బ్రైటనింగ్గా చేస్తుందండి. మన ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ కానీ, పింపుల్స్ కానీ, సన్ ట్యాన్ కానీ రిమూవ్ చేయడానికి ఈ కాఫీ పౌడర్ అనేది బాగా యూజ్ అవుతుందండి. డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి శనగపిండి అండి, బేసన్. శనగపిండి అనేది మన ఫేస్లో ఉన్న ఆయిల్ని అబ్జర్వ్ చేస్తుందండి, ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది, ట్యాన్ రిమూవ్ చేస్తుంది, అలాగే స్కిన్ని లైటనింగ్గా చేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి అలోవెరా జెల్ అండి, 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలోవెరా జెల్ అనేది ఒక యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది, అలాగే న్యాచురల్ మాయిశ్చరైజర్గా కూడా పనిచేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి హనీ వేసుకోవాలండి. హనీ ఒక 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. హనీ అనేది మన ఫేస్ని డ్రై చేయకుండా హైడ్రేట్గా ఉంచుతుందండి. హనీ అనేది డ్రై స్కిన్ వాళ్ళైనా యూస్ చేయొచ్చు, ఆయిల్ స్కిన్ వాళ్ళైనా యూస్ చేయొచ్చు అండి. ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా హనీ అనేది యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ అండి, ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. మిల్క్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. వీటన్నిటిని బాగా కలిసేలా మిక్స్ చేసుకొని మన ఫేస్కి అప్లై చేసుకోవాలండి. కొద్దిగా లిక్విడ్లా వచ్చింది కాబట్టి ఇంకో 1 స్పూన్ శనగపిండి వేసుకొని కాస్త పేస్ట్లా చేసుకొని మన ఫేస్కి అప్లై చేసుకుంటే మన ఫేస్ మీద ఉన్న డార్క్ సర్కిల్స్ కానీ, డార్క్ స్పాట్స్ కానీ, సన్ ట్యాన్ కానీ రిమూవ్ అవుతుందండి. ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే ఒక మంచి మ్యాజిక్లా పనిచేస్తుందండి. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే కంపల్సరీగా ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి అప్లై చేసుకునే ముందు. ఇలా ఫేస్ మాస్క్ రెడీ చేసుకొని మన ఫేస్కి అప్లై చేసుకోవాలండి. నేను చేతి మీద అప్లై చేసుకుంటున్నాను. ఫేస్ అంతా అలా నెక్కి కూడా అప్లై చేసుకోవాలండి. ఫేస్కి, నెక్కి అప్లై చేసుకొని ఒక 15 to 20 మినిట్స్ ఉంచుకొని వాష్ చేసేసుకోవచ్చండి. ఈ ఫేస్ మాస్క్ యూస్ చేయటం వల్ల మన ఫేస్లో ఆయిల్ కంట్రోల్ అవుతుందండి, ఆయిల్ తగ్గుతుంది, అలాగే మన ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ రిమూవ్ అవుతాయి, మన ఫేస్ బ్రైటనింగ్గా అవుతుందండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. యువర్ స్కిన్ న్యాచురల్లీ సాఫ్ట్ అండ్ రేడియంట్గా ఉంటుందండి. బ్లాక్ స్పాట్స్, డార్క్ స్పాట్స్, ఫైన్ లైన్స్ తగ్గించడానికి ఈ ఫేస్ మాస్క్ అనేది బాగా యూజ్ అవుతుందండి. ఇలా 15 to 20 మినిట్స్ ఉంచుకున్నాక వాష్ చేసేసుకోవాలండి. ఇదిగోండి వాష్ చేసుకుంటే ఎలా ఉందో చూడండి. ఇది వీక్లీ 2 కానీ చేశారంటే మీ ఫేస్లో చేంజ్ అనేది తెలుస్తుందండి. మంచి టైటనింగ్గా కూడా ఈ ఫేస్ మాస్క్ అనేది యూజ్ అవుతుందండి. మీరు ట్రై చేయండి, నా కామెంట్స్లో కూడా పెట్టండి ఎలా ఉందో. ఈ ఫేస్ మాస్క్ యూజ్ చేయటం వల్ల మీ ఫేస్ చాలా క్లీన్ అండ్ క్లియర్గా, అలాగే గ్లోగా, బ్రైట్గా ఉంటుందండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.